ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదన కేసు పెట్టారు. అతను దొరక్కపోతే అతని తండ్రిని తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. ఇప్పుడు ఈ ఉదంతంలో హైకోర్టు సీరియస్గా స్పందించింది. అక్కడ ఏదైతే నెల్లూరు జిల్లా ఎస్పీ గూడూరు గ్రామీణ పోలీసుల్ని తీవ్రంగా మందలించింది. పిటిషనర్ పోలయ్య అనేటటువంటి వ్యక్తి ఈ సమస్య ఫేస్ చేశారు. గత నెల 18న పోలయ్యని స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ హింసించి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీంతో పోలీసులు తీరు నిరసిస్తూ పోలయ్య హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తన హక్కులను హరించారని, బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సందర్భంలో పరిహారం ఇప్పించాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం మీద జస్టిస్ లక్ష్మణరావు విచారణ చేశారు. పోలయ్య తరపు న్యాయవాది సురేందర్ రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల దాడి వల్ల పోలయ్యకైన గాయాలు, తాలూకా వైద్య రికార్డులను కూడా, స్థానిక పత్రికలు వచ్చిన కథనాలను కూడా కోర్టు ముందు ఉంచారు. వాస్తవాలు నిగ్గుదేల్చేందుకు ఏడాది ఏప్రిల్ 18 సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ను కూడా భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయమని కూడా కోరారు. ఇది ప్రైవేట్ కేసు వేశారనమాట. నెల్లూరు జిల్లా చెన్నూరు మండలం మంగళాపూర్ గ్రామానికి చెందిన రోజువారీ కూలి గడుతోటి పోలయ్య కొడుకు ఓ కేసులో నిందితుడిగా ఉంటే జరిగినటువంటి పరిణామం. ఇప్పుడు దాంతో కోర్టు ఈ ఆర్డర్ వేసి 14వ తారీఖున విచారిస్తానంది. వాళ్ళని అధికారుల్ని కోర్టుకు వచ్చి సమాధానం చెప్పమని చెప్పింది.